నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఇవాళ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు అమరవ్ కాశ్యప్ గారు. ఒకసారి అమరవ్ కాశ్యప్ గారు గురించి, వారి ప్రెడిక్షన్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఇదివరకే చాలాసార్లు చాలా సందర్భాల్లో చెప్పడం కూడా జరిగింది మీకు. ఆల్రెడీ తెలంగాణలో కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కాలేరని, అలాగే అటు ఏపీలో జగన్మోహన్ రెడ్డి కూడా రెండోసారి ముఖ్యమంత్రి కారు అని, ఇక కేంద్రంలో ప్రధానిగా మోడీ ఒకవేళ గెలిచినా కూడా ఆ స్థాయిలో మెజార్టీ అయితే రాదని చెప్పారు. ఆయన ప్రిడిక్షన్స్ అన్నీ కూడా నిజమయ్యాయి. కేవలం తెలుగు రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వంలోనే కాకుండా పలు రాష్ట్రాల్లో ఫలితాలు ఎలా ఉంటాయి, ఎలా ఉండబోతున్నాయి, ఈ ప్రిడిక్షన్స్ అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా చెప్పేటువంటి సిన్సియర్ జ్యోతిష పండితులు అని చెప్పచ్చు. అండ్ బాగా ఆ శాస్త్రాన్ని స్టడీ చేసి చాలా చక్కటి చక్కటి సలహాలు ఇస్తూ ప్రతి సందేహానికి కూడా మంచి విషయాలు చెప్తూ కూడా ముందుకు వెళుతున్నటువంటి ఆ ప్రముఖ జ్యోతిష పండితులైన అమరవ్ కాశ్యప్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సార్తో మాట్లాడదాం, ఆ విషయాలన్నీ కూడా కనుక్కుందాం. సార్ నమస్తే. నమస్తే గురువుగారు. ముఖ్యంగా ప్రొడిక్షన్స్ విషయానికి వస్తే కనుక చాలా చాలా పక్కా ప్రొడిక్షన్స్, అండ్ మీరు దినవార ఫలాలు చెప్పడం కూడా నేను ఎక్కడా చూడలేదు. సరే, అవన్నీ మనం మాట్లాడదాం. ఫస్ట్ ఇప్పుడు ఒక ఇష్యూ అయితే మాత్రం, అంటే ఒక విషయం బాగా నడుస్తోంది. శివుడు రాముడు, అంటే శివుడు వర్సెస్ రాముడు అన్నట్టుగా నడుస్తోంది. మహాశివుడు చాలా గొప్పవాడు, అరుణాచల శివ, ఇంకా రకరకాల ప్రాంతాల్లో ఉన్న శివ, ఇలా కొలుస్తూ ఉంటాం, వెళుతూ ఉంటాం, సెంటిమెంట్గా అనుకుంటూ ఉంటాం. శ్రీరామచంద్రమూర్తికి సంబంధించి చాలా చక్కటి పరిపాలన, భగవంతుడిగా కొలవబడుతున్నాడు, సాక్షాత్తు దేవుడుగా కొలవబడుతూ ఉన్నాడు. ఏ ఊళ్ళో అయినా రామాలయం మస్ట్ అండ్ షుడ్గా ఉంటుంది. అది కాదనలేని నిజం. తెలుగు రాష్ట్రాలే కాదు, ఇంకా దేశవ్యాప్తంగా రాముడు ఎంత పాపులర్ అయ్యాడో మనకి అయోధ్య రామ మందిర నిర్మాణం తర్వాత తెలిసింది. మరి గురువుగారు, ఇటువంటి సందర్భంలో శివుడు గొప్ప, రాముడు గొప్ప అంటే ఏం చెప్తారు? ఈ గొప్ప తక్కువ అనే విభేదాలు ఇప్పటి నుంచే కాదండి, పురాతన కాలం నుంచే వచ్చినాయి అన్నమాట. ఇటు ఎలా అయిందంటే, మనది భారతదేశం అంతా సనాతన ధర్మం. సనాతన ధర్మానికి వేదాలు మూలం. ఆ వేద ప్రామాణికంగా త్రిమూర్తుల్ని వేదాల్లో పేర్కొన్నారనమాట, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. అందులో మన భారతదేశంలో ఆరాధనా పద్ధతులు 3 రకాల ఆరాధనా పద్ధతులు ఉన్నాయని చెప్పాను ఇదివరకే. శైవం, వైష్ణవం, శాక్తేయం అన్నమాట. ఈ 3 రకాలు ఉంటాయి. కానీ గురువుగారు, శైవానికి వైష్ణవానికి వారు చాలా కలహించుకునేవారు గతంలో. అవును, అదే దానికి కారణాలు కూడా చెప్తాం. దీని గ్రహగతులు చూడాలన్నమాట. గ్రహగతుల్లో మన నవగ్రహాలు అందరికీ తెలుసు. నవగ్రహాల్లో మెయిన్ 7 గ్రహాలే విజిబుల్గా కనిపిస్తాయి. మిగతా రాహువు, కేతువులు ఛాయాగ్రహాలు. ఈ గ్రహాల్లో వర్గాలు ఉన్నాయి. గురు వర్గం, శని వర్గం అని 2 గ్రహాలు ఉన్నాయి. అలాగే స్త్రీ గ్రహాలు ఉన్నాయన్నమాట. శుక్రుడు, చంద్రుడు, శ్రీపాలి గ్రహాలు. ఈ రకంగా శైవం, వైష్ణవం, శాక్తేయం 3 రకాల గ్రహాలు ప్రాధాన్యత వహిస్తాయి. ఎవరైతే గురువు, సూర్యుడు, కుజుడు ప్రభావం ఉన్నవాళ్ళు శివారాధన చేస్తారు. శివుని ఆధ్వర్యంలో ఆ గ్రహాలు అంటే శైవులుగా భావించబడతారు. శైవులుగా భావించబడతారు, శివారాధన చేస్తారు, శైవులుగా భావించబడతారు. ఈ గురువర్గ గ్రహాలకి అధిపతి శివుడు. ఇంకా శని వర్గం అంటే శని, బుధుడు, ఈ గ్రహాలకేమో అధిపతి ఏమో విష్ణువు అవుతాడు అనమాట. ఇక స్త్రీ గ్రహాలు అంటారు, చంద్రగ్రహం, శుక్రగ్రహం, ఇవి స్త్రీ గ్రహాలు అనమాట. ఈ స్త్రీ గ్రహాలకి అధిపతి అమ్మవారు అనమాట. ఈ రకంగా గురువర్గం, శని వర్గం, మధ్యలో అమ్మవారు, 3 ఉన్నారు. శైవం, వైష్ణవం, శాక్తేయం చేశారు. ఇది ఎట్లా చూడాలంటే, మనం ఎలక్ట్రికల్ పవర్ చూస్తే ప్లస్, మైనస్, న్యూట్రల్ ఉంటాయి. ప్లస్ శైవం అయితే వైష్ణవ మైనస్, న్యూట్రల్ అమ్మవారు అనమాట శాక్తేయం. అట్లాగే ప్లస్ వైష్ణవం అయితే మైనస్ శైవం, న్యూట్రల్ అమ్మవారు శాక్తేయం. ఈ రకమైన ఉన్నాయి అన్నమాట. ఈ రకమైన ఈ పోటీలు ఇదివరకు కూడా చాలా వచ్చినాయి. అన్ని మతాల్లోనూ వచ్చినాయి. మన హిందూ మతంలోనే కాదు, అన్ని మతాల్లోనూ కూడా ఈ మత వ్యాప్తికి చాలా రకాలుగా ప్రయత్నించారు. ముస్లిం సోదరుల్లో చూస్తే ముస్లింస్లో షియా, సున్నీలు, అహ్మదీలు అలా ఉంటుంది. క్రిస్టియానిటీలో చూస్తే జీసస్ క్రీస్ట్కి 12 మంది శిష్యులు ఉండేవారు. 12 మంది శిష్యులు 12 రకాల సిద్ధాంతాలను ప్రతిపాదించారు. క్యాథలిక్లు, రోమన్ క్యాథలిక్లు, ప్రొటెస్టెంట్స్, అంటే మన ఆళ్వారులాగా అనుకోవచ్చు. అలా వాళ్ళు చేసిన దానికి చేస్తే వాళ్ళు ఇంకా యుద్ధాలు కూడా చేశారు. మత యుద్ధాలు, బక్సార్ యుద్ధం అటు జరిగినాయి. మన దగ్గర కూడా శైవం, వైష్ణవం ఇట్లాగా వచ్చిన తర్వాత అన్నిట్లోనే ఎక్స్ట్రీమ్స్ ఉంటాయి కనుక వీర వైష్ణవం, వీర శైవం అట్లాంటివి వచ్చినాయి. ఆ తర్వాత కొన్ని ప్రాంతాల్లో శైవం, శాక్తేయం వచ్చింది. ఇలా వెర్రితెలలు వేస్తున్నప్పుడు ఏం జరిగిందంటే, ఈ యజ్ఞాలు, యాగాలు, హోమాలు చేస్తూ ఉంటే
శాక్తేయంలో ఎక్కువ జంతు బలులు ఇచ్చారండి. ఆ జంతు బలులు చూసి అందరూ అది విపరీతంగా ఎక్కువైపోయిందని దాన్ని నిరసించడం మొదలుపెట్టారు. నిరసించడం మొదలుపెట్టినప్పుడు జైనం వచ్చిందనమాట. మహావీర్ జైన్ వచ్చి జైన మతం స్థాపించాడు. ఆయన జైన మతం శాకాహారాన్ని బాగా పాపులారిటీ, శాకాహారాన్ని పాపులర్ చేశారు. జీవహింసనే చేయకూడదని చెప్పి పాపులర్ చేసింది జైన్. బౌద్ధంలో కూడా ఉంటుంది కదా. అది తర్వాత బౌద్ధం వచ్చింది. ముందు జైన్, మహావీర్ జైన్ స్టార్ట్ చేశారు. ఆ జైన మతాన్ని ఎక్కువ ఈ సేట్స్ అటువంటి వాళ్ళు బాగా మార్వాడీస్ ఇప్పటికీ వాళ్ళే ఫాలో అవుతారు. ఆ తర్వాత వర్గాల్లో కూడా ఎక్కువ చాలా సాత్వికాహారం తింటారు. తర్వాత వర్గాల్లో కూడా ఎక్కువ ఈ మాంసాహారం బలులు ఉన్నాయి కనుక అది కిందకి వ్యాపించేసరికి దాని మీద చాలా వ్యతిరేకత వస్తే అప్పుడు బౌద్ధం వచ్చింది అన్నమాట. జీవహింస చేయకూడదు. ఈ రకంగా అందరూ కొమ్ములాడుకుంటున్నప్పుడు శైవం, వైష్ణవం, శాక్తేయం, ఈ జైనం, బౌద్ధం అట్లా ఉన్నప్పుడు ఆది శంకరాచార్యులు వచ్చారనమాట. శంకరాచార్యులు వచ్చి ఇవన్నీ కాదయ్యా, ఇవి ఈ 3 పద్ధతులే మెయిన్గా ఆలోచించాలని షణ్మత సూత్రం అని చెప్పాడు ఆయన. శైవం, వైష్ణవం, శాక్తేయం, సౌరం, గాణాపత్యం, అగ్ని, 6 రకాల ఆరాధనలు చేయాలని చెప్పారు. షణ్మత సూత్రం అని వచ్చారు. ఆ షణ్మాత్ర సూత్రంలో మెయిన్ ఎక్కువగా 3 శైవం, వైష్ణవం, శాక్తేయం ఫాలో అవుతూ ఉన్నారు. అప్పుడు ఆయన ఏం చేశారు, పంచాయతనం అనే సిస్టమ్ స్టార్ట్ చేశారు. పంచాయతనం సిస్టమ్. ఆ పంచాయతంలో వచ్చేసరికి మళ్ళీ శివ పంచాయతనం, వైష్ణవ పంచాయతం, అంబికా పంచాయతం అలా చేశారనమాట. ఇప్పటికీ అవే నడుస్తూ ఉన్నాయి. ఈ శివుడిని పూజించే వాళ్ళు, ఆరాధించే వాళ్ళు శైవులు, విష్ణువుని పూజించే వాళ్ళు వైష్ణవులు, అమ్మవారిని ఆరాధించే వాళ్ళు శాక్తేయులు, సూర్యుని ఆరాధించే వాళ్ళు సౌరం ఫాలో అవుతారు, గాణాపత్యం, గణపతిని ఆరాధించే వాళ్ళు గాణాపత్యం, ఇంకా అగ్ని ఆరాధకులు. అగ్నిమతం కూడా ఒకటి ఉంది. వీళ్ళు పర్షియన్స్ ఉంటారు చూడండి, వాళ్ళు అగ్నిని ఆరాధిస్తారు. అది మన దగ్గర తగ్గింది. ఈయన పంచాయతనం చేసిన తర్వాత శివ పంచాయతనం ఇవన్నీ మళ్ళీ పంచభూతాలకి కారకులు అనమాట. ఈ గ్రహాలన్నీ భూతాలు బట్టి వచ్చినాయి. పంచభూతాలైన ఆకాశం, వాయువు, అగ్ని, నీరు, భూమి, ఈ పంచభూతాలు. దీని వేదంలో చెప్పింది ఏంటంటే ఆకాశాద్ వాయు, వాయోరగ్ని, అగ్నోరాప, ఆపో భూమ. అన్నీ ఒకటే. ఆకాశం శూన్యం ఉంది, శూన్యం నుంచి వాయువు వచ్చింది, వాయువు నుంచి అగ్ని వచ్చింది, అగ్నిలోనే వాటర్ వచ్చింది, వాటర్ నుంచి భూమి వచ్చింది. ఇవి మనం లిక్విడ్ స్టేట్స్ చూసుకుంటే ముందు వాయు స్థితి ఉంటుంది, గ్యాసియస్ స్టేట్. అది కొంచెం దగ్గరికి అయితే లిక్విడ్ స్టేట్ వస్తుంది, అది దగ్గరికి అయితే ఘనీభవిస్తుంది, సాలిడ్ స్టేట్. అవునండి. 3 స్టేట్స్ ఆఫ్ డైమెన్షన్ ఫిజిక్స్లో చెప్పాయి. ఇవే పంచాయతనం చేసినప్పుడు ఏం చేశారంటే ఎవరైతే ప్రిసైడింగ్ డైటీ మెయిన్ ఆరాధ్య దైవం ఎవరిని పేర్కొంటామో శివుడిని పెడితే ఆ చుట్టూ 5 ఉంటారన్నమాట. దీనికి వచ్చేసరికి ఏం చేశారు, ఈశాన్యంలో జలతత్వం పెట్టాలి. ఆ జలానికి కారకుడు విష్ణువు. ఆగ్నేయంలో అగ్నితత్వం, అగ్నితత్వానికి కారకుడు సూర్యుడు లేదా కృత్రిక కార్తికేయుని పెడతారు. భూతత్వానికి కారకుడు గణపతి, అందుకు నైరుతిలో భూతత్వానికి కారకుని పెడతారు. ఇంకా వాయువ్యంలో వచ్చేసరికి అమ్మవారు. ఈ 4 పెడతారు. ఈ 4 ఇదే వాసులో కూడా వచ్చిందనమాట. వాసు సిద్ధాంతం కూడా ఇదే. కొంతమంది దాన్ని ఇంకా డౌన్కి తీసుకొచ్చి ఈశాన్యం గుంట, ఆగ్నేయం మంట, నైరుతి పెంట, వాయువ్యం పంట, ఇలాంటి సిద్ధాంతాలు కూడా సింపుల్గా కూడా ఇదే వాస్తు, ఇదే గ్రహగతులు, ఇవే అన్నమాట. ఈ రకమైన పరిస్థితి ఉన్నప్పుడు శంకరాచార్యులు ఇలా పంచాయతనాన్ని పెట్టి శైవ పంచాయతనం, విష్ణు పంచాయతనం, ఈ శాక్తేయం, అంబికా పంచాయతనం, సౌర పంచాయతనం అన్నీ పెట్టారు. ఆ చేసినప్పుడు ఏం జరిగిందంటే ఇందులో కూడా మళ్ళీ తర్వాత వీళ్ళు ఏం చేశారు, ఈ విశ్వక్సేన పూజ అని చెప్పారు. గణపతిని ఆరాధించరు వైష్ణవులు. భద్రాచలం రాముడి కళ్యాణం జరిగినప్పుడు, తిరుపతి బ్రహ్మోత్సవాలు బిగినప్పుడు విశ్వక్సేన పూజ చేస్తారు, మిగతా వాళ్ళు గణపతి పూజ చేస్తారు. అట్లాగే ఈ సౌరం కొంతమంది ఫాలో అవుతారు, గాణాపత్యం కూడా తమిళనాడు ఏరియాలో గణపతి ఫాలో అవుతారు. ఈ రకమైన ఉన్నాయి కనుక ఈయనన్నీ చూసి ఈ రకంగా మీరంతా విభేదించుకుంటా ఉంటే మొత్తానికి అంతా పోద్ది అని పంచాయతీ సిస్టమ్ పెట్టారు. అంతకన్నా గొప్పవారు కాదు కదా ఇప్పుడున్న వాళ్ళు. ఇప్పుడు మళ్ళీ శివుడు గొప్ప, రాముడు గొప్ప అనే ప్రశ్న లేవదీచి ఇలాంటి వివాదాలు క్రియేట్ చేస్తే వారు ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే మా హీరో గొప్ప అని కొట్టుకునే ఫ్యాన్స్ స్టేజ్కి తీసుకెళ్ళారు. అన్నీ ఉన్నాయి. పంచభూతమైన ప్రపంచాన్ని ఆడించే దేవుళ్ళు, వాళ్ళ ఆ పరిస్థితి, వాళ్ళ ప్రభావం ఉన్న గ్రహగతులు ఒకటే. ఈ గ్రహాలు బట్టే వాళ్ళు వస్తారు. సో వాళ్ళు గొప్ప వీళ్ళు గొప్ప అనేది వ్యర్థం. చాలా చక్కగా చెప్పారు గురుగారు. అయితే
ఇటీవల కాలంలో చూస్తే కనుక శ్రీరామచంద్రమూర్తి ఆ రాముడి పేరు మారుమోగిపోతోంది. ఎక్కడ చూసినా మనం అంటే అది ఒకంత వివాదం అని మాత్రం అనుకోవద్దు మీరు. బట్ ఫోన్ చేసినప్పుడు కూడా జై శ్రీరామ్ నినాదంతో మొదలుపెట్టి మాట్లాడుతున్నటువంటి హిందుత్వం ఉన్న కండిషన్ ఇప్పుడు. అంటే రాముడి పేరు ఈ స్థాయిలో మారుమోగిపోవడానికి ఏమైనా రీజన్ ఉందంటారా? ఏమైనా అనుకోవచ్చా అసలు? లేకపోతే ఆ పరమశివుని కూడా కొలిచేవాళ్ళు ఏం తక్కువ కాదు, చాలా ఎక్కువగానే ఉన్నారు. అది ఎలా అనుకోవచ్చు గురుగారు? ఇదివరకు రాజ్యాలు ఉండేవి. ఒక రాజు రాజ్యానికి వచ్చిన తర్వాత ఒక మతాన్ని అవలంబించేవారు. ఆ మతానికి సంబంధించిన దేవుణ్ణి పూజించేవారు. అది ఎందుకు జరిగిందంటే రాజులు రాజ్యాల కోసం యుద్ధాలు చేసేవారు. ఆ యుద్ధాలు చేసినప్పుడు మరణిస్తారనమాట. ఎదుటి సైన్యమే కాదు, మన సైన్యం కూడా మరణిస్తారు. ఆ యుద్ధంలో చనిపోయిన ప్రతి సైనికుడి మరణానికి కారణం ఆ రాజ్యానికి వచ్చిన రాజు వహించాల్సి ఉంటుంది. ఆ బాధ్యత అంతా రాజుదే, ఆ పాపం అంతా రాజుదే. అందుకు ఆ రాజు ఏంటంటే ఒక గుడి కట్టించి దానికి పరిహారాలు చేసుకుంటే నిత్య పూజలు అవి చేయించుకుంటూ ఉండేవారు. ఆ రకంగా ఇది ఆల్వేస్ లింక్డ్ విత్ పొలిటికల్ అనమాట. అప్పుడు రాచరికం ఉన్నది, ఇప్పుడు ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఉన్నాయి. ప్రభుత్వాధిపతులు ఏది అవలంబిస్తున్నారంటే ప్రజలు కూడా అదే అవలంబిస్తారు. ఆ రకంగా ఉన్నది. కానీ మన భారతదేశంలో అనేక రకాల విభిన్న జాతులు, మతాలు, కులాలు అనే ఎన్నో ఉన్నాయి. అందరికీ చివరికి కనిపించేది ఏంటంటే మనకి ఈరోజు ఎలా గడిచింది లేదా, ధనం మూలం ఇదం జగత్. ధనం ఎవరు వస్తే వారి జీవనం ఎలా నడుపుకుంటానికి పనికి వస్తే అదే తప్ప ఇటువంటి ఏం కాదు. ఈ దైవత్వాలు కూడా ఉంటాయి, కొన్ని ఉంటాయి. రాముడు గొప్పవాడే, శివుడు గొప్పవాడే, కానీ మేనే గొప్ప వాళ్ళే గొప్ప అనే వివాదాలకు వెళ్ళి అనవసర వ్యర్థ ప్రయత్నాలు తప్ప ఇటీవల ఏమి ఉపయోగం ఉండదు. గురుగారు, మీరు అంటే జ్యోతిషం చెప్పడం కానీ అలాగే రెగ్యులర్గా మీ దగ్గరికి వచ్చేటువంటి అనేక మంది ఎక్కడ ఎలా చెప్తూ ఉంటారు ఏంటి మీకు సంబంధించి? నాకు కాంటాక్ట్, నేను ఇక్కడ వనస్థలిపురంలోనే ఒక ఆస్ట్రాలజీ కోచింగ్ సెంటర్ నడుపుతున్నాను. నేను నా 30 ఏళ్ళ అనుభవంతో కొంత గమనించి ఒక మార్గానికి నేను వచ్చాను. ఈ మార్గం ఇంకా కొంతమందికి నేర్పాలని నేను చేస్తున్నాను. కొంతమంది వచ్చి నా దగ్గర నేర్చుకుంటున్నారు. అట్లాగే వారి జన్మజాతకాలు పరిశీలింప చేసుకోవాలంటే వారు నా దగ్గరికి అక్కడ రావచ్చు. అట్లాగే మీరు ఇచ్చిన ఫోన్ నెంబర్స్ కూడా ఎవరైనా కాంటాక్ట్ చేసి ఖచ్చితంగా నెంబర్ కాంటాక్ట్ చేస్తే మీరు వివరిస్తారు, మనం ఇవ్వచ్చు. చాలా సంతోషం గురుగారు, చాలా చక్కటి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సార్. నమస్తే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.